హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదిక. ఈరోజు మనం క్రికెట్లో యూస్ చేసే టాప్ 5 ఎక్విప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, గ్లాస్ ఆర్మ్ గార్డ్. చాలామంది దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అనుకుంటారు, కానీ ఇది ఎంపైర్ యూస్ చేసే గ్లాస్ ప్రొటెక్టింగ్ షీల్డ్. ఇది ఎంపైర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎలా అంటే బ్యాట్స్మెన్ బాల్ కొట్టినప్పుడు ఎంపైర్కి చాలా డేంజర్గా అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది గ్లాస్ కదా, పగిలిపోతుందేమో అనుకుంటారు, కానీ అది గ్లాస్ కాదు, ట్రాన్స్పరెంట్గా ఉండే పాలిమెథాక్రిలేట్ అనే మెటీరియల్తో తయారు చేయబడుతుంది. ఇంకా డౌట్ ఏంటంటే ఫీల్డింగ్ టీం ఎల్బిడబ్ల్యూకి అపీల్ చేసినప్పుడు ఎంపైర్ ఏదో టైమర్ నొక్కుతారు. అదేంటంటే డిఆర్ఎస్ టైమర్. డిఆర్ఎస్ రూల్స్ ప్రకారం బాల్ డెడ్ అయిన నుంచి 15 సెకండ్స్ వరకు ఉంటుంది. ఎంపైర్ బాల్ కౌంట్కి కూడా ఈ డివైస్ని యూజ్ చేస్తుంటాడు. నెంబర్ 4, బౌలర్స్ బాల్ని ఎందుకు అలా రఫ్ చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకో తెలుసుకుందాం. మనం చూస్తూ ఉంటాం, బౌలింగ్ టీం ఆ బాల్ని రఫ్ చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకంటే స్వింగ్ కోసం. బాల్ని ఎలా రఫ్ చేస్తారో చూద్దాం. బాల్ని రఫ్ చేయడానికి ప్యాంట్ కానీ, టీషర్ట్ స్లీవ్స్ కానీ, హ్యాండ్ కర్చీఫ్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల బాల్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇంకో సైడ్ సైనస్ కోసం స్వెట్ కానీ, సలైవా కానీ యూజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 3, బ్యాట్స్మెన్ స్పైక్ షూస్ని ఎందుకు యూజ్ చేస్తారు. బ్యాట్స్మెన్ స్పైక్ షూస్ని గ్రిప్ కోసం యూజ్ చేస్తారు. మొత్తం స్పైక్స్ 11 ఉంటాయి. ఈ స్పైక్స్ అనేది రన్నింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మడం దగ్గర ఉండే స్పైక్స్ని తీసేస్తాడు. ఎందుకంటే ఫుట్వర్క్ కోసం. ఫుట్వర్క్ బాగాలేకపోతే బ్యాట్స్మెన్ కొట్టే బాల్స్ మిస్హిట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, క్రికెటర్స్ తన వేళ్లకు ఎందుకు టేప్ చుట్టుకుంటారు. ఇది చాలామందికి తెలియదు. దీనికి 3 రీజన్స్ మెయిన్గా కనిపిస్తుంటాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రీవియస్గా ఇంజురీ అయ్యి ఆ ఇంజురీ పెద్ద కాకుండా దీన్ని యూజ్ చేస్తుంటారు. సెకండ్ రీజన్, ఇప్పుడు ఇంజురీ కాకుండా చూసుకుంటారు. ప్రీవియస్గా ఆ ఇంజురీ కాకపోయినా సరే ఇప్పుడు ప్రొటెక్షన్ కోసం వేసుకుంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, బ్యాటర్స్ కొట్టే బాల్ని స్పీడ్ వస్తుంది కాబట్టి ఫీల్డర్స్ వేసుకుంటారు. ఈవెన్ వికెట్ కీపర్ కూడా వేసుకుంటాడు తన ప్రొటెక్షన్ కోసం. అంత స్పీడ్గా వచ్చినప్పుడు ఫింగర్ జాయింట్ విరిగిపోయే అవకాశం ఉంది. కానీ బౌలర్స్ మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే బౌలర్స్కి ఇది గ్రిప్ దొరుకుతుంది కాబట్టి. ఐసీసీ రూల్స్కి ఇది విరుద్ధం. నెక్స్ట్ ఫస్ట్ వన్, క్రికెటర్స్ తమ ఫేస్ పైన వైట్ క్రీమ్ని ఎందుకు రాసుకుంటారు. ఇప్పుడు చూద్దాం. మనం చూస్తూ ఉంటాం, క్రికెటర్స్ వైట్ క్రీమ్ని రాస్తూ ఉంటారు. అది వాళ్ళ కళ్ళ కింద, బుగ్గల పైన, లిప్స్ పైన, మరికొందరైతే నెక్ వెనకాతల భాగంలో, చేతుల పైన, నుదుటి పైన రాస్తూ ఉంటారు. ఇది ఎందుకంటే ప్లేయర్స్ వన్ డే అలాగే టెస్ట్ క్రికెట్లు ఆడుతుంటారు. వాళ్ళు 2-3 గంటలు ఈజీగా ఎండలో ఉండాల్సి ఉంటుంది. యూవీఏ, యూవీపీ అనే రేస్ సూర్యుడి నుంచి వస్తుంటాయి. ఇది బాడీకి డ్యామేజ్ కలిగిస్తుంది. దీనివల్లనే ఈ వైట్ క్రీమ్ యూజ్ చేస్తుంటారు. ఎందుకు ఇంకో క్రీమ్ యూజ్ చేయరంటే వైట్ క్రీమ్ బాడీ నుంచి డిజాల్వ్ అవ్వదు అనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కాకపోతే ఆ వైట్ క్రీమ్ రాసిన దగ్గర వైట్గా అయిపోతుంది. ఈ క్రీమ్ని బాల్కి రాయకూడదు. బాల్కి రాస్తే బాల్ ట్యాంపరింగ్ అని ఐసీసీ చెబుతుంది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాం.
For more exciting videos, please do like, share, subscribe Anuya Vedika. Follow us on Instagram and Facebook. Thank you for your support.